ఇక ప్రశాంత్ నీల్ దేవరా ఎన్టీఆర్తో సినిమా అనేది పట్టాలకు ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది. మరి దేవరా విషయానికి వస్తే దేవరా ఒకటి నడుస్తుంది, అది 2 చేయాల్సి ఉంది. అండ్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ మళ్ళీ సలార్ 2 చేయాల్సి ఉంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతాయి? ఎన్టీఆర్కి దేవరా 2, ప్రశాంత్ నీల్కి సలార్ 2, ఈ షెడ్యూల్స్ ఇవన్నీ అసలు ఏంటి? ఈ 2 వరవడి ఏంటి? తొందరగా వచ్చే అవకాశం ఉందా? పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే దేవరా 2 ఇప్పుడు పుష్ప దగ్గర మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం. పుష్ప 1 తర్వాత 2 ఈ 2 వరుసగా చేశారు. అందువలన ఏమైంది, దాదాపు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు దాటిపోయిన పరిస్థితి, 3 years గ్యాప్ వచ్చేసింది. అలాగే బాహుబలి టైంలో కూడా అదే జరిగింది. టోటల్గా ఆ ప్రాజెక్టులో ఆ హీరో ఉండిపోయాడు. దాని మీద కల్కి సినిమాలో కూడా వాళ్ళు సెటైర్ వేశారు. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ రాజమౌళి ప్రభాస్ మధ్య, నువ్వు నాకు కావాలి అంటే 6 ఏళ్ళు నేను హోల్డ్ చేయలేను అంటాడు ఆయన. కాబట్టి ఒక ప్రాజెక్ట్కి అలా కన్ఫైన్ అయిపోయి ఉండటం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రతి పెద్ద హీరో సినిమాకి సీక్వెల్ ఉంటుంది, ప్రతి పెద్ద సినిమాకి సీక్వెల్ ఉంటుంది. అంటే ఏ సినిమా అనౌన్స్ అయినా కానీ దానికి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. కల్కి 2 చేయాల్సింది ఇప్పుడు ఈయన, కల్కి 2 చేయాల్సింది ప్రభాసు. ఇప్పుడు ఆయన అకౌంట్లో 2-3 సీక్వెల్స్ కనిపిస్తాయి. ఒకటి కల్కి 2 చేయాలి, సలార్ 2 చేయాలి. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజాసాబ్కి కూడా సీక్వెల్ ఉంటుంది అంటున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, కానీ ఉంటే 3 సీక్వెల్స్. ఈ 3 సీక్వెల్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒక చర్చ. ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేస్తే ఆయన దేవరా 2 చేయాలి. ఇప్పుడు కమిట్ అయినటువంటి ముహూర్తం అయిపోయింది. ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ మీదకి పెడుతుంది అంటున్నారు. అంటే దేవరా 2 కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ పార్ట్ 1 రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత దేవరా 2 రిలీజ్ అవుతుంది. ఇలా ఒక జిగ్జాగ్గా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఖాళీగా ఉండకుండా ఒకే ప్రాజెక్ట్ మీద 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో దాని సీక్వెల్ వచ్చినప్పుడు జనాలు తిరిగి రీక్యాప్ అవుతారు. ఆ పాతది కావాలంటే ఇప్పుడు ఎలాగో రిలీజ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్కి ముందు రీక్యాప్ కోసం అది ఒకసారి రిలీజ్ చేసేస్తే చూడాల్సిన వాళ్ళు ఒకసారి దాన్ని చూసి దీనికి ప్రిపేర్ అవుతారనే మూడ్ కనిపిస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. అందుకని ప్రతి పెద్ద హీరో సినిమాకి, అంటే ఇదివరకు సినిమాల్లో అంటే రామారావు గారి రోజుల్లో ఆయన 300 సినిమాలు చేశాడు, 300 టైటిల్స్. చిరంజీవి గారి రోజులకు వచ్చేసరికి 150 టైటిల్స్, 150 దాటాడు ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారు 109 ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు ఈ హీరోలు ఇలా ఒక టైటిల్ మీద 2 సినిమాలు చేసుకుంటూ వెడితే, ఒక్కొక్కదానికి ఈ గ్యాప్ ఇచ్చుకుంటూ వెడితే వీళ్ళ కెరియర్ ముగిసే నాటికి కేవలం 10 నుంచి 20 మాత్రమే వీళ్ళ ఖాతాలో ఉంటాయి. అంటే పార్ట్ 1 పార్ట్ 2ల పేరుతో మిగిలిన ఉండొచ్చు. ఈ కండిషన్లోకి వచ్చేసాం మనం. అంటే 300, కృష్ణ గారు 350 పైన చేశాడు ఆయన. 350 సినిమాలు చేసినటువంటి తెలుగు హీరో ఇప్పుడు 20 సినిమాలు 25 సినిమాలు, 50 కూడా లేదు. ఆ కండిషన్కి వచ్చేసాం మనం. కాబట్టి ఇప్పుడు ప్రతి హీరో మరీ అలా హుక్ అయిపోకుండా ఆల్టర్నేటివ్ సినిమా చేసుకుంటూ ఒక పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పార్ట్ 1 రిలీజ్ అవుతుంది, దీని తర్వాత దీని మొదటి దాని పార్ట్ 2 రిలీజ్ అవుతుంది, అది రిలీజ్ అయిన తర్వాత దీని పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఇలా ఒక జిగ్జాగ్ డిజైనింగ్లో పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ముహూర్తం చూస్తే దీని తర్వాతే, అంటే కల్కి 2 తర్వాతే సలార్ 2 వేసేటువంటి ఆలోచనతో కూడా కనిపిస్తున్నాడు ఆయన. కల్కి 2 తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాకి కూడా 2 ఉంటుంది. కాబట్టి ఈలోపు కల్కి పట్టాలు ఎక్కించేసి, అంటే రాజాసాబ్ రిలీజ్ అయిపోయిన తర్వాత కల్కి 2 వేసుకుని, కల్కి 2 తర్వాత సలార్ 2 వేసి, ఆ తర్వాత రాజాసాబ్ 2 వేసుకుని, ఈ పద్ధతిలో అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి సినిమాకి 2 గ్యారంటీగా వేసేసుకుంటున్నారు ఇప్పుడు. పెద్ద హీరో సినిమా అంటే వితౌట్ సీక్వెల్ లేదు అనేటువంటిది ఒక నమ్మకంగా స్థిరపడిపోయిన పరిస్థితి. అందులో భాగంగానే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు. సో ప్రశాంత్ నీల్ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత దేవరా
2 2 ఉంటుంది. వస్తుంది. దేవరా ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఎన్టీఆర్ రిలీజ్ దేవరా 1, దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పార్ట్ 1, దాని తర్వాత దేవరా 2 రిలీజ్ అవుతుంది, దాని తర్వాత ప్రశాంత్ నీల్ 2 రిలీజ్ అవుతుంది. ఈ లోపల ఒక కొత్త డైరెక్టర్ ఎవరో కథ చెప్పారు ఎన్టీఆర్కి, అది కూడా 2 పార్ట్లలో డిజైన్ చేయమని చెప్పారట.